వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. నిజ జీవితంలో ఎప్పుడైనా తప్పుడు దారి, తప్పుడు వ్యక్తులు చెడు పరిస్థితికి, చెడు అనుభవానికి కారణమవుతాయి తల్లి. అందుకే ప్రతి ఒక్కరితో కూడా స్నేహం చేసేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ వారి యొక్క ప్రవర్తన మంచా చెడా అనేది మనం తెలుసుకుని ఆచితూచి అడుగు వేయాలి. ఎందుకంటే ఏ వ్యక్తికైనా తన జీవితం చాలా ముఖ్యమైనది. ఏది సరైనదో మనం తెలుసుకుని ప్రవర్తించాలి. ఎప్పుడైతే మనిషి సరైన మార్గాన్ని తెలుసుకుంటాడో ఆ వ్యక్తి ఆధ్యాత్మిక స్థితి మార్గంలో ఉన్నత శిఖరాన్ని చేరుకోగలుగుతాడు. శ్రీ సాయిబాబా ఉపవాసాలనెంతో మాత్రం ఆమోదించుకున్నా కూడా ఎందరో బాబా యొక్క భక్తులు బాబా పేర గురువారాలు లేదా వారు ఎన్నుకున్న మరో రోజును ఉపవాసాలుండటం పరిపాటి అయిపోయింది. శ్రీ సాయి చరిత్ర బోధనల పట్ల సరైన అవగాహన లేకపోవటమే దీనికి కారణం. గురువారాలు ఉపవాసాలుండాలంటున్న గుర్చి బాబానే స్వయంగా ఏం చెప్పారో చూద్దాం. శ్రీ ఎండబ్ల్యూ ప్రధాన్ అనే సాయి భక్తుడు ఒకసారి తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా షిరిడీలో శ్యామా ఇంట్లో విందు ఏర్పాటు చేసి సాటి సాయి భక్తులందరినీ కూడా ఆహ్వానించాడు. ఆ రోజు గురువారం కనుక తాను భోజనం చేయనని, అందువల్ల విందుకు హాజరు కాలేనని ప్రధాన్కు క్షమాపణ చెప్పి బాబా వద్దకు వెళ్ళాడు. బాటేని చూడగానే శ్రీ సాయిబాబా, బాపు, ప్రధాన్ ఏర్పాటు చేసిన విందుకు వెళ్ళి భోంచేసావా అని అడిగారు. బాటే, బాబా ఈరోజు గురువారం కదా. బాబా ఏమన్నారంటే, ఓహో అయితే ఏమిటట? బాటే, నేను గురువారాలు భోజనం చెయ్యను, అది నా నియమం. బాబా ఏమన్నారంటే, ఎవరి ప్రీతి కోసం ఈ నియమం పెట్టుకున్నావు? బాటే సమాధానమిచ్చాడు, మీ ప్రీతి కోసమే. అప్పుడు బాబా ఇలా అన్నారు, అయితే నేనే చెబుతున్నాను, పోయి బాపుతో పాటు భోజనం చెయ్యి అని అన్నారు. అప్పటికే సాయంత్రం 4 అయింది. అయినప్పటికీ ప్రధాన్ని కలుసుకుని బాబా ఆజ్ఞ గురించి చెప్పి భోజనం చేశాడు శ్రీ బాటే. తన ప్రీతి కోసమని గురువారం తదితర దినాలలో ఉపవాసం ఉండటాన్ని బాబా అంగీకరించకపోయినా కనీసం అనుచారంగా వస్తున్న ఏకాదశి, మహాశివరాత్రి వంటి పవిత్ర దినాలలో ఉపవసించటం మాటేమిటి? ప్రజా సంస్కృతిలో భాగంగా పాదుకొని పోయిన అలాంటి ఆచార్య వ్యవహారాలు పట్ల, మత సంప్రదాయాల పట్ల గౌరవంతో తమకిష్టం లేకపోయినా కూడా బాబా ఉపేక్ష వహించి ఊరుకున్నారా? లేక వాటిని నిష్కర్షంగా తోసిపుచ్చారా? సరే, ఇప్పటికే ఈ అంశాన్ని ఇంకా మనం తెలుసుకుందాం. శ్రీ సాయిని ప్రత్యక్షంగా సేవించిన భక్తులందరిలో కూడా బాబాతో అత్యంత చనువు, సాన్నిహిత్యం గల భక్తుడు శ్రీ తాత్యా కోతే పాటెల్. బాబాతో సుమారు 14 సంవత్సరాల పాటు రాత్రిళ్ళు మసీదులో నిద్రించే మహా అవకాశం పొందిన భాగ్యశాలి శ్రీ తాత్యా. బాబా తాత్యాల అనుబంధాన్ని చూచిన వారు తాత్యాను బాబా ప్రాణాధికంగా ప్రేమించేవారని అనుకునేవారు. అటువంటి సన్నిహిత సాయి భక్తుడైన శ్రీ తాత్యా కోతే పాటెల్ తన స్మృతులలో ఇలా అంటారు, నేను ఏకాదశి, శ్రావణ సోమవారాలు, మహాశివరాత్రి మొదలైన పర్వదినాలలో తప్పక ఉపసించేవాడిని. కానీ ఉపవాసం వల్ల ఇటు ఐహికంగానూ అటు ఆధ్యాత్మికంగానీ ఏమీ ప్రయోజనం లేదని బాబా యొక్క అభిప్రాయం. ఆ పర్వదినాలలో నేనెంతో ఉపవసించాలని యత్నించినా కూడా బాబా నా చేత ఏదో తినిపించి ఉపవాసాన్ని భంగం చేసేవారు. ఒక శివరాత్రి నాడు నేను బాబాతో, బాబా దయచేసి ఈ శివరాత్రి నాడైనా నా చేత ఏమీ తినిపించకండి, నన్ను ఈ రోజైనా ఉపవాసం చెయ్యనివ్వండి అని అన్నాను. తినరా తిను, ఏం శివరాత్రి అన్నారు బాబా. పక్కనే ఉన్న దాదా కేల్కర్ కూడా బాబా చెప్పినట్లే చెయ్యమని, ఆయన మాటను ఉల్లంఘించవద్దని చెప్పారు, హెచ్చరించాడు కూడా. నేనిక బాబా మాటకు అడ్డు చెప్పలేదు. ఆనాటి నుండి నేనే రోజున కూడా ఉపవాసం చెయ్యలేదు. శ్రీ సాయి వంటి అద్భుత అవతార పురుషునితో అంతటి సాన్నిహిత్యం, సాంగత్యం గల తాత్యా వంటి ధన్యజీవులకు సామాన్య ఆధ్యాత్మిక నియమాలతో ఇక అవసరం ఏముంటుంది?
కానీ తాత్య అంతటి భాగ్యానికి నోచుకొని సామాన్య భక్తులకు ఏకాదశి ఉపవాసం వంటి సదాచార విధులను పాటించటం ఉత్తమం కదా అనే సందేహం కొంతమందికి కలగవచ్చు. అటు సన్నిహిత భక్తులకైనా ఇటు కేవలం సందర్శకుల వంటి సామాన్య భక్తులకైనా ఉపవాసాది ఆచారాల విషయంలో బాబా తమ వైఖరిని నిర్ద్వందంగానే ప్రకటించారు. బాబా యొక్క జీవిత చరిత్ర అంటే సచ్చరిత్ర చదివిన వారికి ప్రతి ఒక్కరి యొక్క భక్తుల యొక్క అనుభవం ఎంతోమందికి అన్ని విధాలుగా తెలిసే ఉంటుంది. శ్రీ సీతారాం నాచే అనుభవం ఈ విషయాన్ని ఇంకా తేటతెల్లం చేస్తుంది. శాంతారాం బల్వంత్ నాచే తన మిత్రులైన శంకర్ బాలకృష్ణ వైద్య అచ్యుత దాతేలతో కలిసి 1912లో షిరిడీ సందర్శించాడు. బాబా సన్నిధిలో 3 రోజులున్నారు. వారు షిరిడీ చేరిన మరుసటి రోజు ఏకాదశి. వైద్యదాతే ఛాందస భవలు కలిగిన వారు ఏకాదశి రోజున భోజనం చెయ్యరు. నాచ్నేకు ఉపవాస నియమం లేకపోయినా తోటి మిత్రులను విడిచి ఒక్కడే భోజనం చేయటం బాగుండదని ఏమీ తినకుండా మసీదుకు చేరాడు. మధ్యాహ్న హారతికి సమయం అయింది. భక్తులందరూ మసీదు చేరుకుంటున్నారు. బాబా అప్పుడు నాచ్నేను పిలిచి భోజనం చేశావా అని అడిగారు. నాచ్నే లేదని చెప్పాడు. బాబా ఏమన్నారంటే అయితే వెళ్ళి భోంచేసిరా. నాచ్నే ఇలా సమాధానం చెప్పాడు. బాబా ఈరోజు ఏకాదశి. బాబా నాచ్నే యొక్క మిత్రులిద్దరిని చూపుతూ వీళ్ళు పిచ్చివాళ్ళు, నీవు సాటేవాడకు పోయి భోజనం చేసిరా అన్నారు. బాబా ఆజ్ఞ ప్రకారం నాచ్నే సాటేవాడకు వెళ్ళి అక్కడ భోజనశాలను నిర్వహిస్తున్న బాలాభావ్ అనే భక్తుణ్ణి భోజనం పెట్టమని అడిగాడు. ఏకాదశి నాడు కూడా నాచ్నే తిండి కోసం కొట్టుకుంటున్నాడని విసుక్కుంటూ ఆరతి అయ్యేదాకా భోజనం పెట్టనని చెప్పి బాలాభావ్ ఆరతికి మసీదుకు వెళ్ళాడు. అతని వెనుకనే నాచ్నే కూడా మసీదుకు చేరాడు. నాచ్నేను చూడగానే బాబా భోజనం చేశావా అని అడిగారు. నాచ్నే జరిగిందంతా చెప్పకుండా బాబా హారతి వేళ అయింది కదా, ఆరతి అయిన తర్వాత భోజనం చేస్తానని సర్ది చెప్పబోయాడు. కానీ బాబా పట్టుదలగా నీవు భోజనం చేసిన తర్వాతనే ఆరతి మొదలవుతుంది, అంతవరకు హారతి ఆగుతుందిలే, నీవు పోయి భోజనం చేసిరా అని అన్నారు. అక్కడే ఉన్న బాల్భావ్కిక నాచ్నేకి భోజనం వడ్డించక తప్పలేదు. నాచ్నే భోజనం చేసి మసీదుకు వచ్చిన తర్వాతనే ఆరతి ప్రారంభమయ్యింది. అదే సమయానికి మౌసి అనే వృద్ధ భక్తురాలు బాబాకు తాంబూలం బీడా సమర్పించింది. బాబా ఆ తాంబూలం నాచ్నేకిచ్చి వేసుకోమన్నారు. ఏకాదశి నాడు తాంబూల చరవణం నిషిద్ధం. అందుకని నాచ్నే కొంచెం ముందు వెనకాడుతుంటే సందేహించుకు వేసుకో అన్నారు బాబా. నాచ్నే బీడా వేసుకున్నాడు. ఆ విధంగా ఏకాదశి నాడు భోజనమే కాకుండా తాంబూల సేవనం కూడా చేయించి అర్థం లేని ఆచారాలు వ్యర్థమని తమ ప్రత్యేక పంథాలలో ఉపదేశించారు బాబా. ఏకాదశి నియమం లేని నాచ్నేను భోజనం చేయమన్నారు. కానీ ఆ నియమం ఉన్న నాచ్నే మిత్రులను భోజనం చేయమని బాబా చెప్పలేదు. కనుక ఈ నియమాలను బాబా గౌరవించినట్లేనని కొందరు బుద్ధిమంతులు అనుకోవచ్చు. నాచ్నే మిత్రులిద్దరిని బాబా భోజనం చేయమని చెప్పకపోవడానికి కారణం ఆ నియమాల పట్ల గౌరవం ఉండి కాదని వారినుద్దేశించి వీరంతా పిచ్చివాళ్ళు అని బాబా అనటంలోనే తేటతెల్లమవుతుంది. పూర్వాచార పరాయణతత్వమనే పిచ్చి తలకెక్కిన పిచ్చివాళ్ళు తాను భోజనం చెయ్యమని చెప్పినా వినరని బహుశా వారిని వదిలిపెట్టి ఉండవచ్చు. ఎందుకంటే ఆ వెంటనే జరిగిన సంఘటనే ఆ విషయాన్ని నిరూపిస్తుంది. హారతి అయిన వెంటనే ఒక మార్వాడి బాలిక బాబా దగ్గరకు వచ్చి ఏదైనా పండు ఉంటే ఇవ్వమని అడిగింది. బాబా అప్పుడే నాచ్నే మిత్రుడైన దాతేతో వెళ్ళి నీవు దాచుకున్న నారింజ పళ్ళను తీసుకురా అన్నారు. ఏకాదశి ఉపవాసం దృష్ట్యా మామూలు ఆహారానికి బదులుగా ఫలాహారం కోసమని కొన్ని నారింజ పండ్లు ప్రొద్దునే అట్టిపెట్టుకున్నాడు దాతే. కానీ బాబా ఆ పళ్ళు తెమ్మని అడిగితే అవి తాను ఏకాదశి ఫలహారం కోసం ఉంచుకున్నానని చెప్పి ఆ పండ్లు ఇవ్వలేదు. బాబా కూడా అతన్ని మరీ ఒత్తిడి చెయ్యలేదు. గురువు సకల ధర్మాత్ముడని నమ్మి అలా ఆచరించిన నాచ్నేకు విశేషంగా సద్గురు యొక్క ప్రసాదం లభిస్తే కరుడి కట్టిన సనాతన ఆచారాలు తలకెక్కిన
ఛాందస్సునికి ఒక పసిబిడ్డ కోసం శ్రీ సాయియే స్వయంగా అడిగిన ఒక పండు కూడా సమర్పించుకోలేని సంస్కారం మిగిలింది. సద్గురువు కృపకు, శరణాగతికి మనను దూరం చేసే బూజుపట్టిన ఆచారాల బారి నుండి మనసు ఆ సాయినాథుడే కాపాడుగాక. ఎవరైతే నా గురించే చింతన చేస్తూ నాకు నైవేద్యం పెట్టకుండా ఏమీ తినరో వారిని నేను బానిసను అన్నారు బాబా. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.